లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అన్నా నేను మళ్ళొచ్చినా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది. ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికి ఎంతో మంది అన్న మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చిరో. అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంత మంది నా కోసం వచ్చి నన్ను గెలిపించింది ఇంత మంది అని నేను ఆ సంతోషంలో ఉన్నా. ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు వేయాలని అనుకుంటారు. నిజంగా బాధగా ఉంది. ఏడ్దామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేస్తారని నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఒక 60-70 ఛానల్ రావచ్చు, యూట్యూబ్ ఛానల్. ఒక 1000 మంది వచ్చిర్రు పక్కూరికి వెళ్ళి గాని 2 రాష్ట్రాలకు వెళ్ళి కానీ అక్కడ తర్వాత ఆ రాష్ట్రాలకు వెళ్ళి కానీ చాలా మంది వచ్చిర్రు. అంతమంది నా కోసం ఇంత రాత్రి వచ్చిరని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన. నాకు వీలైనంత మందం అందరికి నేను వీడియో ఇచ్చిన. నేను అన్నం తినలే, నాకు అయితే లేదని అన్నం తినలే దంగి పోతే కొంతమంది వచ్చి వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే నాకు 5 నిమిషాలు నాకు 10 నిమిషాలు నేను ఇట్లా మనిషినే కదా అన్న. నేను అప్పుడు ఇట్లా అన్న నేను మనిషినన్నా నేను తినాలన్న నాకు అయితే లేదు నాకు ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు. ఫస్ట్ నుంచి పెట్టలే సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా అంటే అన్న ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకున్నా అన్న. చేసిన తప్పేందన్న మీరే చెప్పుర్రి. రైతు బిడ్డ తప్పు చేసిందా? నేను తప్పు చేసింది చెయ్యండి మా ఊళ్ళకి తెలుసు. వాళ్ళు నేను తప్పు చేయలే కాబట్టి నన్ను ఇవాళ గెలిపించుకోరు. పల్లె ప్రశాంత్ ఏందో రైతులకు తెలుసు, జనాలకు తెలుసు, జనాలు చూస్తున్నారు. మీ పక్షాన ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి. కానీ పల్లె ప్రశాంత్ అసలు తప్పు చెయ్యడు. మీరు ఆలోచించురు అన్న. నిజంగా జై జవాన్ జై జవాన్ మళ్ళొచ్చిన అంటే అన్న నేను ఏడికి పోలే. అన్ని తప్పుడు సమాచారాలు అవి నేను ఇంటికాన్నే ఉన్నా, బరాబర్ ఇంటికాన్నే ఉన్నా. అన్న వాళ్ళు వచ్చే వరకు ఏడున్నానో వీళ్ళు చెప్తాను. అన్న ఏడున్నానా ఇంటి నా కోసం రాములు వచ్చి పడి పూజకి రమ్మన్నా ఇట్లా అన్న నేను ఇంటికాడ ఉన్నా. చాలా మంది వచ్చి వాళ్ళని కలవాలి అని అన్న. ఒకసారి సాంబల దగ్గర పోదాం. నేను ఏడున్నాను వాళ్ళే చెప్తాను. అన్న సార్ నమస్తే అన్న సార్ మీరే చెప్పాలి. నేను ఎటో పోయినా అంటారు. పల్లవి ప్రశాంత్ ఎక్కడికి పోలేదు, ఇంటికాడనే ఉన్నాడు. నేను చూడనీకి వచ్చినా. నిన్న నా పడి పూజ ఉండే రమ్మని చెప్పిన. ప్రశాంత్ నువ్వు ఖచ్చితంగా రావాలి, నాది ఏది ఉన్నా ఖచ్చితంగా వచ్చేటోడే. అన్న ఇంటికాడ అందరు వస్తారు అన్న, నేను ఫోటోలు చెప్పుకుంటే బాగుండదు, దూరం నుంచి వచ్చారు, నువ్వు ఎప్పుడు కలిసిటోడివే, నేను ఏమనుకోకన్నా తప్పైంది అని నిన్న నాతో అన్నాడు. సరే నువ్వు ఏం టెన్షన్ పడకు, ప్రసాదం తీసుకొని నేనే వస్తుంది నీ దగ్గరికి అని చెప్పి నేనే వచ్చింది ఈరోజు. ఇందాక న్యూస్ ఛానల్లో వస్తుంటే నేను చూసిన పరాడు ఉన్నాడు ప్రశాంత్, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని. మరి ఆనంద ఇంటికి వస్తే ప్రశాంత్ ఈయన ఉన్నాడు కదా. ఇగో ఇట్లాంటివి పెట్టుడు తప్పుడు పెట్టుడు పెట్టకండి. ఎందుకంటే ఒక మనిషి జీవితం ఇది. ఇక్కడ ఉన్నాడు మనిషి, మనందరం మన కళ్ళం కూడా కనబడతలేదా? ఏదో టీఆర్పీలు ఏదో డబ్బులు వస్తాయని మీరు ఏదో విచిత్రంగా పోవద్దు. అందరి గురించి ఆలోచించాలి. అన్న నువ్వు నేను హైదరాబాద్ అన్న మీది హైదరాబాద్ మీది కర్నూలు చెల్లి కూడా వచ్చారు కదా అన్న వాళ్ళు పత్తికొండ మాది ఎక్కడ ఉంటాడు పత్తికొండ హైదరాబాద్ కామారెడ్డి చూసిరు కదా. ఇంతమంది మీ ఊర్లో నుంచి వచ్చినా నేను ఈయనే ఉన్నా. నేను ఏడికి పోలే. నా వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగితే దయచేసి నన్ను క్షమించండి. కానీ నేను ఎటువంటి తప్పు చేయలే. ఎవరో చేసి నా మీద కావాలని చెప్తున్నారు, కావాలని నెగిటివ్ చేస్తాను చేసారు. కానీ నేను ఇంటికానే ఉన్నా, నేను ఏడికి పోను అన్న. మనం ఏం తప్పు చేయలే, మనం ఈయనే ఉన్నాం. నేను ఏడికి పోతాను. నేను చూసి ఇట్లా పరిచయం నా ఫోన్ స్విచ్ అప్ అయిందంటే నేను వచ్చినప్పటి నుంచి అసలు ఫోనే పట్టుకోలే. నేను ఇంకో దాంట్లో లాగిన్ అయ్యి అలా వీడియోలు తీసుకున్నా తప్ప నా ఇంకో పాత ఫోను బటన్ పని చేస్తలేదు, అది స్విచ్ ఆఫే ఉంది. అది దయచేసి మీరే ఆలోచించి. నేను ఇంటిగా ఉన్న ఏడికి పోలే. టెన్షన్ పడకూరి, టెన్షన్ పెడుతురు అందరు కానీ నేను అసలు టెన్షన్ పడకూరి. నేను ఈయన ఉన్నా. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. మళ్ళొచ్చినంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ. ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా. ఈ ఇంట్లో ఒక మంచిగా అనుకున్నందుకు చాలా సంతోషపడుతున్నా. అందరు గల్లీ వేసుకొని మరీ చెప్తాం మనం రైతు బిడ్డలమని. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అన్నకి